నమస్కారం. గత కొద్ది రోజుల క్రితం బంగారు రేట్లు పెరుగుతాయి, డబ్బుంటే కొని పెట్టుకోండి అని చెప్పాను. ఇప్పుడు చూస్తే భయంకరంగా పడిపోతుంది. నేను పెరుగుతాయి అని చెప్పాను, ఇప్పుడు పడుతుంది ఏంటి అని బాధపడటం కానీ, అండ్ లేదు పడకూడదు, పెరగాల్సిందే అని చేతబడి చేసే సైకోని అసలు కాదు. ఓకేనా? పడుతున్నాయి, సంతోషంగా డబ్బు ఉంటే కొనుక్కోండి. ఇంకా పడతాయంటే జస్ట్ క్యాటరిస్ట్ ఎస్పీ ఛానల్లో మెయిన్ వీడియో పెట్టే ఇనిషియల్ వీడియో చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో ఇంకోటి ఇస్తాం. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి, ఇప్పుడు మరలా పడింది. వెండి అలాగే ఉంది, బంగారం మాత్రం పడింది. ఓవరాల్గా ఈరోజు మొత్తం మీద అక్షరాల 10,320 రూపాయలు పడిపోయింది ఈ ఒక్కరోజు బంగారం. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,35,650కి వచ్చింది. నేను 1,30,000 రూపాయలకి 22 క్యారెట్ గోల్డే రాదని నేనంటే 24 క్యారెట్ గోల్డే వచ్చేసింది. అంత యుద్ధం ఎఫెక్ట్. అది కూడా చెప్తాను, ఎందుకు కూడా ఈ వీడియోలో చెప్తాను. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 9,450 రూపాయలు పడిపోయింది. 1,24,350 రూపాయలుగా ఉంది. ఇక 18 క్యారెట్ గోల్డ్ 7,740 రూపాయలు పడిపోయింది. 1,01,740 రూపాయలుగా ఉంది 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇక వెండి అది మార్నింగ్ ఎంత అయితే పడిందో 20,000 పడింది, 2,30,000 దగ్గరే ఉంది. ప్లాటినం అసలు ఈరోజు కదలలేదు, అది 57,940 దగ్గరే ఉంది. సో ఇక ఇప్పుడు సింపుల్గా చెప్తా ఎందుకు పడిపోతుంది బంగారం అన్నప్పుడు, అంతర్జాతీయంగా భయంకరమైన ద్రవ్యాలు కూడా రాబోతుంది. ఎందుకు ఏంటి అన్నప్పుడు చమురు ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, అసలు అవైలబిలిటీ లేదు. యుద్ధం ఎప్పుడు అయిపోయింది ఏంటో తెలియటం లేదు. ప్రపంచం అంతా కూడా అలలాడిపోతుంది. ఇక ఈ మూమెంట్లో ఏం చేస్తున్నాయి, స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. ఆల్రెడీ ద్రవ్యాలు కూడా వచ్చేసి పెరుగుతున్న మూమెంట్లో త్వరలో ఆయా దేశాలు ఏం చేస్తాయంటే స్థిర బాండ్లు అంటారు, కొన్ని బాండ్స్ రిలీజ్ చేస్తారు. అది కనుక కొని పెట్టుకున్నారనుకోండి, ఫ్యూచర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అనమాట. సో సేఫ్ అది. మరి డబ్బులు కావాలి కదా, షేర్ మార్కెట్లో డబ్బులు లేవు. ఇప్పుడు బాండ్స్ కొందామంటే డబ్బులు కావాలి. బంగారం అండ్ వెండి ఏం చేసే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు గతంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు, వాటిని ఇప్పుడు అమ్మేస్తున్నారు. అమ్మేసి ఆ డబ్బులతో బాండ్స్ కొందామని చూస్తున్నారు. అది విషయం. బట్ ఐఆమ్ షూర్ వన్స్ యుద్ధం ఆగింది అంటే మరలా బంగారం వెండి పెరగటం ఖాయం. స్లోగా అయినా సరే పెరగవచ్చు. 2026 ఎండింగ్ నాటికి నేను గతంలో చెప్పింది 2,50,000 ఈజీగా వెళ్ళిపోయింది అన్నాను. ఇప్పుడు కూడా నేను అదే మాట కట్టుబడి ఉన్నా. 2,50,000కి ఈజీగా వెళ్ళిపోయింది. ఈ 2026 కంప్లీట్ అయ్యే నాటికి 10 గ్రాముల బంగారం అయితే. ఇప్పుడు వచ్చేసి చూస్తే 1,35,000 చిల్లరే ఉంది. మరి 2,50,000 అంటే ఇది ఒక 60,000, అదొక 50. దెన్ ఈజీగా వచ్చేసి 1,20,000 దాదాపు పెరగాలి. పెరిగిద్దంటే లాస్ట్ ఇయర్ ఏమైనా చూసాం కదా. సో ఈ కూడా అలాగే ఉండొచ్చు. ఇవన్నీ మాకు వద్దు మాస్టారు, బంగారం ఎప్పటికైనా బంగారం కాబట్టి కొని ఇంట్లో పెట్టుకుంటాం అని అంటారా. హ్యాపీగా ఈరోజు పడ్డ రేటు చాలా పడ్డట్టు, చక్కగా డబ్బు ఉంటే కొని పెట్టేసుకోండి. ఆల్రెడీ కొనుక్కొని చూసారా. దయచేసి ఎవరూ కూడా ఇబ్బంది పడకండి, అయ్యో రేటు పడిపోయింది అస్సలు బాధపడకండి. బంగారమైనా వెండైనా ఖచ్చితంగా భవిష్యత్తులో పెరుగుతాయి. దయచేసి మనసులో నెగిటివ్ ఫీలింగ్ మాత్రం తీసుకురామాకండి.